శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ మాసంలో 7, 8, 9, 10 తారీఖుల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి జరగబోయేటటువంటి పెను మార్పులు ఏమిటి, ఈ 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే ఎటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు, అలాగే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజు మీరు ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా తెలుసుకుని తీరాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని కొన్ని సమస్యల్లోకి నెట్టి వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఈ 4 రోజులు ఏ సమస్యల నుండి మీరు తప్పించుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మనసు పెట్టి వినండి. ఒకసారి ఇష్ట దైవాన్ని తలుచుకొని వినండి. మీ వెనుక జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రను కూడా తెర అయితే తెరబడుతుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఈ 4 రోజులు ఒక స్త్రీమూర్తి ద్వారా అందేటటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తాయి. అసలు మీ జీవితంలో అదృష్టం ఇంతగా వర్తిస్తుందా అని మీరు కూడా తెలిసాక ఆశ్చర్యపోతారు. అయితే కొంతమంది యొక్క కుళ్ళు బుద్ధి, అసూయ మీ సంతోషాలను గత కొన్ని రోజులుగా ఆవిరి చేస్తూ ఉంది. కాబట్టి వృషభ రాశి జాతకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో ఏర్పడేటటువంటి గ్రహాల కదలికలు ఎంతో మంది పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రోజులు. ఒకవైపు కర్మలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహువుతో జతకట్టి మీ దారిలో చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరోవైపు అంగారకుడు మీ రాశిపై తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించబోతున్నారు అనేది మీ ఊహకు కూడా అందదు. మీ ఇంటి ముగింట ఆనందాలు వెళ్లి విరియటం ఖాయం. మరి ఇలాంటి సమయంలో తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టివేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ జూన్ నెల మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక సంఘటనను ఎదుర్కోవాలంటే ఇది మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరు ధైర్యంగానే ఉంటారు. మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుక ఒక పెద్ద కుట్రను తెరలేపుతున్నాడు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసిస్తున్నారో వారే మీ వెన్నుపోటు పొడవటానికి సమయం కోసం చూస్తున్నారు. మీతో ప్రేమగా ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నమ్మక ద్రోహి ఎవరు? ఈ సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో కొందరు కుళ్ళు బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల దృష్టి కూడా మీపై సోకింది. వారి అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి జాతకులు ఏమాత్రం ఒక్క మాటను కూడా మిస్ అవ్వకుండా క్షుణ్ణంగా మనసు పెట్టి వినండి. మీకు కలిగేటటువంటి అదృష్టం అనేది ప్రశాంతంగా మౌనంగా వినండి. ఒక అత్యంత పుణ్యవతి అయినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలు మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు ఆర్థిక లాభాలు లేకుంటే ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మరలా చిరునవ్వులు వికసిస్తాయి. పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైనటువంటి సంతోషం ఏమిటి ఇప్పుడు మీకు తప్పకుండా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమెలో ఉన్న దైవిక శక్తి మహిమ చాలా గొప్పది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్న అదృష్టం వలన వృషభ రాశి వారికి మీకు ఎదురయ్యేటటువంటి ఒక్కొక్క సంఘటన కూడా మీకు ఆశ్చర్యం, ఆనందాన్ని ఇవ్వబోతుంది. మరి అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు సైతం చెప్పుకుంటారు. అలాగే అంతటి అదృష్టాన్ని మోసుకురాబోతున్న ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను.
అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. కన్యా రాశి వారు ఈ జూన్ నెల రోజుల పాటు సామాన్యమైతే కానీ కాదు. సుమారు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత గ్రహాల అద్భుత సంయోగం ఏర్పడబోతుంది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిగా ఉండబోతుంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురుకాక తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మార్గంలో మీరు తప్పకుండా నడిస్తే ఈ జూన్ మీ జీవితంలో ఒక స్వర్ణ యుగంలా నిలిచిపోతుంది. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈ నెలలో అందబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు వినండి. ఈ విలువైన విషయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. న్యాయదేవుడైనటువంటి శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీపై కలగబోతున్నాయి. చెప్పాలంటే మీకు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మీ కష్టాలన్నీ కూడా హరించి వేయబోతున్నారు. మీరు చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. అయితే మీ అయితే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారేటటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాలను మీకు భగవంతుడు చూపించబోతున్నాడు. అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు అత్యధికంగా ఎక్కువగా ప్రాణం పెట్టి మరి ఎవరిపైన అతి ప్రేమను పెంచుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కలియుగం. అతి ప్రేమను అలాగే అతి నమ్మకాన్ని ఎవరిపైన కూడా మనం కలిగి ఉండకూడదు. అది మనకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని సూచిస్తుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలనే దాంట్లో మీరు ఒక స్పష్టతకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మీద కోపడతారో మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే నిజమైనటువంటి గొప్ప శ్రేయోభిలాషులు. ఈ స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి? అయితే మనం మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి మాత్రం మన జీవితంలో ఉంటే అటువంటి వారిని దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపులు. వారిని ప్రాణప్రదంగా మనం కాపాడుకోవాలి. మరి మీరు రాత్రుల నిద్రను కూడా దూరం చేసుకుని చాలా పెద్ద సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అయితే అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మనశ్శాంతి దూరమై తెలియనటువంటి ఒక దూరమైనటువంటి బంధం గురించి ఆవేదన కావచ్చు. ఇలా దేని గురించి అయినా కానీ మీ మనసు అనేది చాలా అంటే చాలా అన్ని ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే ఆ వెలితి ఎవరూ కూడా తీర్చలేదండి. ఈ విధంగా మీరు జరిగిపోయినటువంటి గతం గురించి కావచ్చు, నిలిచిపోయినటువంటి పనుల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాల గురించి కావచ్చు. ఇలా రాత్రింబవళ్ళు మీరు ఏదో ఒక సమయాన్ని అయితే మీ బాధకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ విషయం గురించి మీకు ఒక స్పష్టత కానీ భగవంతుని సమాధానం కానీ రాకపోవటం వలన మీరు చాలా నిరాశను గురవుతూ వచ్చారు. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం, హాస్పిటల్లో బిల్లులు కావటం, లేదంటే బయట విలాసాల కోసం వృద్ధాగా ఖర్చులు చేయటం ఇటువంటివి కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలి అనే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం డబ్బులైతే ఖర్చు చేయకండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఆ ఖర్చుల కొండను విపరీతంగా పెంచి పోషించేలా చేస్తుంది. అయితే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ విపత్తు నుండి బయటపడవచ్చు. ఎవరినో మనం మెప్పించాల్సిన అవసరం లేదండి. మన జీవితాన్ని మనం సంతోషంగా నలుగురు కూడా చూడాలి అని అనుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం ఆనందంగా జీవించాలి అని చెప్పి మన మనసును మనం ఒప్పించాలి. ఎవరినో మెప్పించడానికి బ్రతకకూడదు. ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొదుపు రేపు మనకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇక మరొక విషయం, డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెలలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి. అవసరమైతే వేలసార్లు క్షమాపణలు చెప్పండి. అంతేకాని పొరపాటున అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందని ఆశ కూడా విడిచిపెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచినా ఆ డబ్బు మీకు మరలా రాకపోవచ్చు. మీకు అత్యంత అవసరమై మీరు వారి కాళ్ళ వేళ్ళ పడినా ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుండి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల రోజులు సామాన్యమైనవి కావు. విశ్వంలో దైవిక శక్తులు బలంగా మారబోతున్నాయి. అలాగే ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభించబోతున్నాయి. మరి ఈ సమయంలో అకారణంగా గాయాలు కావటం ఇటువంటివి సహజంగా జరగవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి.
అక్కడ ఎవరైనా మీకు బాగా అంటే తెలిసినటువంటి ఒక మంచి పండితుడిని కలుసుకోండి. ఆయన్ను అడిగి మంత్రించినటువంటి ఒక నల్లని రక్ష దారాన్ని, రక్ష కవచాన్ని తీసుకొని మీ మెడలో, అలాగే ఇంట్లో చిన్నపిల్లల మెడలో ధరించేలా చేసుకోండి. కేవలం మీరు మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నవారికి ఆ రక్ష దారాన్ని ఖచ్చితంగా కట్టండి. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి అనుగ్రహం అనేది కంటికి రెప్పలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. ఈ రోజుల్లో తప్పకుండా మనం బయటకు వెళితే నరదృష్టి కూడా మనపై అంతే విపరీతమైనటువంటి ప్రభావాన్ని కురిచేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఇప్పటికే కొన్ని నెలలు మన చేతిలోనే ఇసుకలా ఎలా జారిపోయాయో మనకే తెలియకుండా జరిగిపోయాయి. ఈ ప్రపంచాన్ని తిరగ రాస్తుందని చెప్పి ఈ సంవత్సరం మనం కన్నటువంటి కలలు, అనుకున్న లక్ష్యాలు ఇప్పటి వరకు నెరవేరక చాలా మంది ఆశతో సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉండవచ్చు. ప్రతిరోజు గడవటం మీకు ఒక భారంగా కూడా అనిపిస్తుంది. కానీ నిరాశపడకండి. శని భగవానుడి యొక్క దయ మీపై పుష్కలంగా కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహం మీపై కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఆఖరి నెల అంటే మే నెల ఆఖరి రోజుల్లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ఒడిదుడుకులు, అలజడులు కావచ్చు. ఈ కాలం ఒక మాయాజాలంలా మీకు ఒక అవకాశాలను, అలాగే సరైనటువంటి సమయాలను తీసుకురాబోతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు తిరిగి మరలా పరుగులు పెడతాయి. ఒక నిబంధనను పాటించాలండి. మీరు మీ ఆలోచన విధానం ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఏంటంటే మీ మనసులో భయాన్ని, నెగిటివిటీని కనుక మీ ఆలోచన విధానంలో రాణిస్తే మీకు వినాశనం మొదలవుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి, అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ యొక్క అంటే మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీలో విపరీతమైనటువంటి బద్ధకాన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రోజంతా పడుకొని ఉండాలని చెప్పి ఏ పని చేయాలనిపించకుండా ఉండటం అన్నమాట. అయితే ఇది ఒక మాయాజాలం. దీన్ని మీరు సరిగ్గా ఎదుర్కోవాలి. సరిగ్గా ఈ సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు కూడా మీ తలుపు తట్టవచ్చు. ఎవరికి తెలుసు? కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి. విశ్రాంతిని త్యాగం చేయండి. ఈ ఏడాది కొంతైనా సంపాదించాలని చెప్పి ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి. మనసును గెలిచిన వారే నిజమైనటువంటి విజేతగా నిలుస్తారు. మరి ఈ నెలలో మీరు పాటించాల్సినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను. శాస్త్రాల ప్రకారం కుక్కలను భైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. అయితే నోరు లేని కుక్కల సేవ చేయటం చాలా మంచిదే. మీకు దగ్గరలో ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడైనా కానీ కుక్క ఏదైనా బాధపడుతూ గాయాలతో కనిపిస్తే వెంటనే దానికి సరిపడా ఏదైనా మందులు లేదా దానికి చికిత్స చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మూగజీవి బాధ గనక మీ వల్ల తగ్గితే మీరు నమ్మరండి, కర్మల అధిపతి అయినటువంటి శనిదేవుడు మీపై ఎంతగా ప్రసన్నుడవుతాడో. మీరు ఊహించిన విధంగా అపార ధన సంపాదన మీకు తప్పకుండా పొందే అవకాశాన్ని చూపిస్తాడు. అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా తప్పకుండా 10 అవుతుంది. కాబట్టి మరికొన్ని చిన్నపాటి వివరాల గురించి తెలుసుకుందాం. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే దూరమైనటువంటి బంధాలను తిరిగి మరలా పొందేటటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి అంటే మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు, వారికి కూడా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉదయం సాయంత్రం దీపారాధన, తులసి మొక్క దగ్గర దీపారాధన లాంటివి చేసుకోండి. బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటం మీకు అత్యంత శ్రేయోదాయకం. మరి వృషభ రాశి వారు తెలుసుకున్నారు కదండి. ఈ 4 రోజుల్లో ఆచరించవలసినటువంటి, పాటించవలసినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి నియమాలు, దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.